నమస్తే, వెల్కమ్ టు బిఎన్ఎస్ మీడియా. నేను మీ వెన్నెల. డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ ఒక కీ అనౌన్స్మెంట్ చేశారు. హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా చేంజ్ చేస్తామన్నారు. ఇదే తమ గవర్నమెంట్ మెయిన్ టార్గెట్ అని సీఎం స్పష్టం చేశారు. మెట్రో సిటీస్ లో పొల్యూషన్ మరియు ట్రాఫిక్ అనేది సీరియస్ ఇష్యూస్ అని, కనీసం పార్కింగ్ ఫెసిలిటీస్ లేక పబ్లిక్ ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారని తెలిపారు. షామీర్పేట్ మేడ్చల్ రూట్ లో ఎలివేటర్ కారిడార్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామని వెల్లడించారు. ఇండియాలో ఎక్కడా లేని విధంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ రన్వే కింద నుండి అండర్ పాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ క్వశ్చన్ అవర్ టైంలో ఉద్యోగుల డిఏ ఎరియర్స్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 3 డిఎస్ ని సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేస్తామని ప్రామిస్ చేశారు. ప్రతి నెల 700 కోట్ల చొప్పున పాత డ్యూస్ చెల్లిస్తున్నామని, ఫస్ట్ తారీఖునే శాలరీస్ ఇస్తున్నామని వెల్లడించారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ కి తమ గవర్నమెంట్ కమిటెడ్ గా ఉందని బట్టి స్పష్టం చేశారు. అయితే పీఆర్సీ డిఏ ఎరియర్స్ విషయంలో క్లారిటీ లేదని నిరసిస్తూ బీఆర్ఎస్ మెంబర్స్ సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నమెంట్ స్కూల్లో మిడ్ డే మీల్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ పై గరికపాటి చేసిన కామెంట్స్ కి ఎక్స్ఎంఎల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గరికపాటి లాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఆయన ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడినట్టుందని, ఇంట్లో ఫుడ్ ఉంటే పిల్లలు స్కూల్లో ఎందుకు తింటారని క్వశ్చన్ చేశారు. తన వ్యాఖ్యలను గరికపాటి విత్డ్రా చేసుకోవాలని కోరారు. ఈ స్కీమ్ వల్ల స్కూళ్లలో అటెండెన్స్ పర్సంటేజ్ మరియు లెర్నింగ్ కెపాసిటీ పెరిగిందని, ఆ విషయాలను అఫీషియల్ రిపోర్ట్స్ చెబుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అవలంబిస్తున్న యాంటీ పీపుల్ పాలసీస్ మరియు ఎలక్షన్ ప్రామిసెస్ అమలులో ఫెయిల్యూర్ ని నిరసిస్తూ బీజేపీ లీడర్స్ నిజామాబాద్ కలెక్టరేట్ ముట్టడి చేశారు. పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేసినప్పటికీ పార్టీ క్యాడర్ భారీగా తరలివచ్చి ప్రొటెస్ట్ ని సక్సెస్ చేశారు. బడ్జెట్ లో 1,00,000 కోట్లు ప్రకటించిన డిస్టిక్ లో ఉన్న నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ, ఎయిర్పోర్ట్ మరియు హైవేస్ రిపేర్ కోసం ఫండ్స్ కేటాయించడంలో ప్రభుత్వానికి సిన్సియారిటీ లేదని బీజేపీ లీడర్స్ ఫైర్ అయ్యారు. అనకాపల్లి డిస్టిక్ లో గిరిజన రైతులు ఒక ఇన్నోవేటివ్ స్టైల్లో ప్రొటెస్ట్ చేశారు. మెడకు ఉరితాళ్లు వేసుకుని సెమీ నేకెడ్గా ఆందోళనకు దిగారు. అన్సీజనల్ రైన్స్ వల్ల పంట నష్టపోయిన జీడి రైతులకు గవర్నమెంట్ కాంపన్సేషన్ ఇవ్వకపోతే తమకు సూసైడ్ శరణ్యమని ఫార్మర్ యూనియన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. క్రాప్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని, ఎకరాకు 30,000 చొప్పున ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని గవర్నమెంట్ ను డిమాండ్ చేశారు. మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబ్ థ్రెట్ మెయిల్ రావడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. జిల్లా జడ్జి గోపికి అన్నోన్ పర్సన్స్ మెయిల్ చేయగా ఆయన వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగిన పోలీసులు కోర్టులో తరో ఇన్స్పెక్షన్ చేశారు. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా ఎవరిని లోపలికి అలౌ చేయడం లేదు. ఈ ఇన్సిడెంట్ తో లోకల్ పీపుల్ పానిక్ అయ్యారు. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న ఒక స్పైని రాజస్థాన్ పోలీసులు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తో అరెస్ట్ చేశారు. సుమిత్ కుమార్ అనే వ్యక్తి హనీ ట్రాప్ లో చిక్కుకుని సోషల్ మీడియా ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో టచ్ లో ఉన్నట్లు తెలిసింది. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ కి చెందిన కీ లొకేషన్స్ మరియు మ్యాప్స్ పంపినట్లు ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైంది. నిందితుడి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ని అధికారులు సీజ్ చేశారు. గ్లోబల్ జియో పొలిటికల్ సొల్యూషన్స్ వల్ల ఇండియన్ రూపీ వాల్యూ దారుణంగా పడిపోయింది. యుఎస్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ సోమవారం నాడు ఆల్ టైమ్ లో రికార్డ్ చేస్తూ $93.94కి చేరుకుంది. వార్ కారణంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ కు డిమాండ్ పెరగడమే మెయిన్ రీజన్. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ మార్కెట్లో డాలర్లను రిలీజ్ చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పై ప్రెషర్ పడుతుంది. దీనివల్ల ఫారెన్ ఎడ్యుకేషన్ మరియు ఎలక్ట్రానిక్స్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ టెన్షన్ల మధ్య భారత్ అందించిన హ్యుమానిటేరియన్ ఎయిడ్ పై ఇరాన్ థ్యాంక్స్ చెప్పింది. ఇజ్రాయెల్ అటాక్స్ వల్ల నష్టపోయిన తమ దేశానికి భారత్ సపోర్ట్ గా నిలవడం గొప్ప విషయమని పేర్కొంది. కష్ట సమయంలో ఇండియా మెడికల్ అసిస్టెన్స్ మరియు ఎమర్జెన్సీ రిలీఫ్ అందించింది. ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోమని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఇది ట్రూ ఫ్రెండ్షిప్ కి నిదర్శనమని ఆయన అన్నారు. ఇంటర్నేషనల్ గా టెన్షన్స్ ఉన్న వేళ ఇరాన్ ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చింది. యుఎస్ తో చర్చలు జరపడం అనేది ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి తేల్చి చెప్పారు. ఇక గతంలో వాషింగ్టన్ తో జరిపిన టాక్స్ తమకు బెటర్ ఎక్స్పీరియన్స్ మిగిల్చాయని వ్యాఖ్యానించారు. ఇక న్యూక్లియర్ డీల్ నుంచి అమెరికా యూనిలేటర్లీ తప్పుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న 48 అవర్స్ డెడ్ లైన్ లేదా అల్టిమేటం వంటి బెదిరింపులకు తాము లొంగిపోమని స్పష్టం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ బిఎన్ఎస్ మీడియా.